దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2024 సంవత్సరము జూన్ నెల 17వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రికలోని 13వ అధ్యాయము 13వ వచనాన్ని ధ్యానించుకుందాము. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యము మనము ధ్యానించుకున్నటకు పౌలు గారు అన్నిటికంటే ప్రేమ గురించి చాలా ముఖ్యమైనటువంటిదిగా గుర్తించగలుగుటకు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్యము ప్రేమ గురించి మనము ధ్యానించుకుంటున్నాము. మనుషులు విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు కలిగి ఉండాలని పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రికల నుండి 13వ అధ్యాయములో మనము తెలుసుకొనుచున్నాము. ప్రార్థన ఎల్లప్పుడూ విశ్వాసము కలిగి చేయాలి. విశ్వాసము లేకుండా చేసిన ప్రార్థన దేవుని దగ్గరకు చేరదు. దేవుని నుండి విశ్వాసము ద్వారానే ఆశీర్వాదాలను పొందుకుంటున్నాము. ఆ ప్రకారమే మనిషికి నిరీక్షణ కూడా ఎంతో అవసరమై ఉన్నది. మనము ప్రభువు కొరకే నిరీక్షణ కలిగి ఉండాలి. కీర్తనకారుడు కీర్తన గ్రంథములో 31వ సంకీర్తన 24వ వచనాన్ని మనము చూస్తే, ప్రభువు కొరకు కనిపెట్టు వారలారా దృఢముగా ఉండుడి, ఆయన మీ హృదయములను బలపరచును అని కీర్తిస్తున్నాడు. నిరీక్షణ కూడా చాలా దృఢముగా ఉండాలి. విశ్వాసము ఎంత గొప్పదో నిరీక్షణ కూడా అంతే. నిరీక్షణ గొప్పగా కలిగి ఉండాలి. మన నిరీక్షణ బహుబలము గలదిగాను దృఢముగాను ఉండాలి. వీటికన్నను మనిషిలో ప్రేమ సంపూర్ణముగా కలిగి ఉండాలి. ఇది పౌలు గారు ఆయన ఉద్దేశము. ప్రేమ యాక్చువల్గా పరిశుద్ధ గ్రంథమంతయు ప్రేమే. యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమే, దేవుడు ప్రేమే. మానవుడు ఎంత గొప్పవాడైనను, పరిశుద్ధ గ్రంథమంతయు కంటత పట్టి ఉన్నను, దేవదూతల భాషలతోనూ మాట్లాడగలిగిన వాడైనను, ప్రవచించు కృపావరములు కలిగి ఉన్నను, బహుజ్ఞానము గలవాడైనను, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడైనను, అతనికి ప్రేమ లేని వాడైతే అతను వ్యర్థుడే అని అంటున్నాడు పౌలు గారు. ఈ మాటనే పౌలు గారు కొరింథీయుల సంఘానికి వ్రాసినటువంటి పత్రికలో 13వ అధ్యాయము 2 నుంచి 4 వచనాలలో మనము చూస్తున్నాము. ఈ కొరింథీయులకు వ్రాసినటువంటి పత్రికలోని ఈ మాటను, ఏ మాట, ఎన్ని ఉన్నను పరిపూర్ణ విశ్వాసం గలవాడైనను ప్రేమ లేనివాడైతే అతను వ్యర్థుడే అన్న మాట హృదయపూర్తిగా వివరిస్తున్నాడు. మానవునికి విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అవసరము. కానీ ఈ మూడింటిలో ప్రేమే శ్రేష్టమైనదని పౌలు గారు నొక్కి ఒక్కాణించి చెప్తున్నారు. ఎందుకంటే ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది, అది దయ చూపిస్తుంది. ప్రేమ మత్సరపడదు, అది డంబముగా ప్రవర్తించదు, అది అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమగానుంటే నిరీక్షణ ఉంటుంది, ఓర్పు ఉంటుంది, సహనము కూడా ఉంటుంది. అంతేకాదు ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. ప్రేమ కలిగి ఉంటే కుటుంబాలు ప్రశాంతంగా ఉంటాయి. తోటివారి ప్రేమను పొందుకుంటాము.
ప్రేమ కలిగి ఉన్న వారిని ప్రభువు దీవిస్తాడు, ప్రభువు ఆనందిస్తాడు కూడాను. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని యందు భయభక్తులు కలిగి ప్రేమతో మన పిలుపు కానీ, మన క్రియలు కానీ, మన సహనము కానీ, మన ఓర్పు కానీ ప్రేమతోనే వ్యవహరించాలి. ప్రేమ అన్నిటినీ కప్పుతుంది, అది ఓర్చుకుంటుంది. ప్రేమ నిజమైన ప్రేమ అయితే దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగాను, దేవునికి ఇష్టమైన కుటుంబముగాను ఉంటుంది. ఎందుకంటే ప్రేమ కలిగినటువంటి కుటుంబం అయితే ఎల్లప్పుడూ ఆనందించుడి, మరీ చెప్తున్నాను మీరు ఆనందించుడి అని పలికినటువంటి అపొస్తలుడైన పౌలు గారి పలుకుకు ప్రేమ ఉంటే ఆనందమంతా ఉంటుంది ఇంట్లో. ప్రేమ లేకపోతే సణుగుడుతో ఉంటే ప్రేమ ఉండదు. ప్రేమ ఉండకపోతే ఆనందం ఉండదు. ఆనందం ఉండకపోతే జయాలు ఉండకపోతే కుటుంబము ఒక రకంగా అది కట్టబడదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, వీటన్నిటికీ మూలం ఏమిటంటే ప్రేమ కలిగి ఉంటే మనము గబుక్కన ఒకరిని నోరు జారి అనలేము. ప్రతి విషయంలోనూ సహనంగా, నేర్పుగా, ఓర్పుగా మనము పనిచేస్తాము. కాబట్టి సమస్తము సమకూడి మనకి జరుగుతుంది. కనుక ప్రేమ కలిగి ఉందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీకు స్తోత్రాలు నాయన. ఇదిగో తండ్రి, నీ యొక్క దివ్యమైన వాక్యాన్ని నిత్యము తండ్రి మేము ఇలాగా ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందులకు నీ ఘనమైన స్తోత్రములు తండ్రి. నాయన, నేటి ధ్యాన వాక్యమును వినిచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా తండ్రి. మా యొక్క హృదయాలలో మేము ప్రేమ కలిగి తండ్రి, నీవు అనుగ్రహించినటువంటి కుటుంబాలలో శాంతి సమాధానముతో జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమనియు, అటు జీవితాన్ని పొందుటకు ఒకటే ఒక కారణంగా తండ్రి నాయన ప్రేమను నాయన పోగొట్టుకోకుండా ఉండేలా తండ్రి మా మనసులను కూడా నువ్వు స్వాధీనంలో ఉంచుకొని ప్రేమ కలిగిన వారమై జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని తండ్రి ఈ మనవులన్నీ యేసయ్య నామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమేన్.